ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, మనం బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో మేజర్గా టెక్నికల్స్ మీద కాకుండా ట్రేడింగ్ స్ట్రాటజీని క్రియేట్ చేయడంలో మన మైండ్ సెట్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మనం ఎలా ఇంప్రూవ్ కావాలి అనే విషయాల గురించి ఉంటుందండి. ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, స్టాప్ సెర్చింగ్ ఫర్ బెస్ట్ స్ట్రాటజీ. సో మనందరం ఎప్పుడు కూడా బెస్ట్ ఇండికేటర్స్ ఏమున్నాయి, బెస్ట్ స్ట్రాటజీ ఏముంది అనేది ఎప్పుడు వెతుకుతూనే ఉంటాము. గా మనం డిఫరెంట్ ఇండికేటర్స్ని ట్రై చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు సింపుల్ మూవింగ్ యావరేజ్ని, SMA కానీ లేదా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని కొన్ని రోజులు ట్రై చేస్తాము. మనకు కొంత ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అరే, ఈ మూవింగ్ యావరేజ్ చాలా బాగుంది అని అనుకుంటాము. అది కొన్ని రోజుల తర్వాత అది వర్క్ చేయదండి. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక ఇండికేటర్ కోసం వెతుకుతూ ఉంటాము. RSIని ట్రై చేస్తాం, అది కొన్ని రోజులు వర్క్ చేస్తుంది, తర్వాత కొన్ని రోజులు వర్క్ చేయదు. సో ఈ విధంగా కంటిన్యూస్గా నెక్స్ట్ బెస్ట్ ఇండికేటర్ ఏముంది అని ఇండికేటర్స్ కోసం వెతుకుతూనే ఉంటామండి. అదేవిధంగా కొన్నిసార్లు మార్క్ మినర్విని యొక్క VCP ట్రేడింగ్ స్ట్రాటజీని మనం ట్రై చేస్తామండి. అది కొన్ని రోజులు బాగా వర్క్ అవుతుంది, మనకి ప్రాఫిట్స్ వస్తాయి. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు మార్కెట్ కండిషన్ బట్టి వర్క్ అవ్వనప్పుడు మనం ఇంకొక స్ట్రాటజీ గురించి వెతుకుతూ ఉంటాము. లైక్ కొలమాగి బ్రేక్అవుట్ స్ట్రాటజీని కొన్ని రోజులు ట్రై చేస్తాము, అది కొన్ని రోజులు వర్క్ అవుతుంది, మరియు కొన్ని రోజులు వర్క్ అవ్వదు. కొన్నిసార్లు మన ఇండియన్ ట్రేడర్ మానస్ అరోరా యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీని మనం ట్రై చేస్తామండి, అది కూడా కొన్ని రోజులు వర్క్ అవుతుంది, కొన్ని రోజులు వర్క్ అవ్వదు. సో ఈ విధంగా మనం కంటిన్యూస్గా బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అని మనం ట్రై చేస్తూనే ఉంటాము. బెస్ట్ ఇండికేటర్స్ కోసం, బెస్ట్ స్ట్రాటజీ కోసం ట్రై చేస్తూ వాటిని మనం ఒకదాని తర్వాత మరొకటి సెర్చ్ చేస్తూ మనం దేనిలోనూ పర్ఫెక్ట్గా ఉండకపోవడం వల్ల మనం ట్రేడింగ్లో లాసెస్ని చూస్తున్నాము. సో దీనివల్ల మనకి కోపం, చిరాకు, కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, దెర్ ఈజ్ నో బెస్ట్ ఇండికేటర్, దెర్ ఈజ్ నో బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇన్ ద స్టాక్ మార్కెట్. కాబట్టి సో మనందరం బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ, బెస్ట్ ఇండికేటర్ కోసం వెతకడం అవసరం లేదు. ఎందుకంటే 100% సక్సెస్ఫుల్ అయ్యే స్ట్రాటజీ కానీ ఇండికేటర్ కానీ ఏది ఉండదు. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, నో స్ట్రాటజీ విత్ 100% సక్సెస్. సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఏ స్ట్రాటజీ కూడా, ఏ ఇండికేటర్ కూడా 100% సక్సెస్ఫుల్ అయ్యే స్ట్రాటజీ కానీ ఇండికేటర్ కానీ ఉండదు. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. సో ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఒక ప్రాబబిలిటీ గేము. సో ఇది ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ మీద ఆధారపడుతుంది తప్ప ప్రెడిక్షన్ మీద ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఖచ్చితంగా ఈ ట్రేడ్ విన్ అవుతుంది, ఖచ్చితంగా ఈ ట్రేడ్ ప్రాఫిట్స్నే ఇస్తుంది అనే ప్రెడిక్షన్స్ మీద ఎప్పుడు వర్క్ అవ్వదు. సో కాబట్టి ట్రేడింగ్ అనేది ఒక ప్రాబబిలిటీ గేమ్. సో ఇది పాసిబిలిటీస్ మీద, ప్రాబబిలిటీస్ మీద ఆధారపడుతుంది అనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చండి. ఎందుకంటే మార్కెట్ యొక్క నెక్స్ట్ మూవ్ని ఎవరు మనం గెస్ చేయలేరు, ఎవరు చెప్పలేరు. సో పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా అనేది ఎవరికి తెలియదు. అది మార్కెట్ అనేది తన యొక్క డైరెక్షన్ని తను తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి సో ప్రెడిక్షన్స్కి ఆస్కారం లేదు. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కొన్ని ట్రేడ్స్ మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవుతూ మనకి ప్రాఫిట్స్ని ఇస్తాయి. మరికొన్ని ట్రేడ్స్ మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా రివర్స్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు లాసెస్ని ఇస్తాయి. అంటే ట్రేడింగ్లో లాసెస్ని అవాయిడ్ చేయలేము, ఖచ్చితంగా లాసెస్ అనేవి వస్తాయి. లాసెస్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. లాస్ లేని ట్రేడింగ్ ఉండదు. ఈ విషయాన్ని మనం మన సబ్కాన్షియస్ మైండ్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో ట్రేడింగ్లో లాసెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, వాటిని అవాయిడ్ చేయలేము, ఖచ్చితంగా లాసెస్ని యాక్సెప్ట్ చేస్తూ మినిమైజ్ చేసుకోవడమే మన యొక్క మేజర్ వర్క్. సో కమింగ్ టు ద థర్డ్ పాయింట్, సో హౌ దే బికేమ్ సక్సెస్ఫుల్. సో మనం డిస్కస్ చేసినటువంటి ప్రజెంట్
మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అయినటువంటి మార్క్ మినర్విని కావచ్చు, మార్క్ మినర్విని యొక్క స్టూడెంట్స్ మార్క్ రిచీ కావచ్చు, నెక్స్ట్ క్రిస్టియన్ కొలమాగి కావచ్చు, ప్రదీప్ బాండే కావచ్చు, నెక్స్ట్ మన ఇండియన్ ట్రేడర్లో మనం గమనించినట్లయితే సో మానస్ అరోరా బాయ్ కావచ్చు. వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా ప్రజెంట్ మార్కెట్లో ఉన్నారండి. మార్క్ మినర్విని కావచ్చు, మార్క్ రిచీ యొక్క విన్నింగ్ పర్సంటేజ్ని చూసినట్లయితే సో 40-45% మాత్రమే విన్ రేట్ ఉంటుందండి. క్రిస్టియన్ కొలమాగి యొక్క విన్ పర్సంటేజ్ని చూసినట్లయితే 35% ఉంటుంది. సో ప్రదీప్ బాండే యొక్క విన్నింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే సో 35-40% విన్ రేట్ ఉంటుందండి. ఈవెన్ మన మానస్ అరోరాబాయ్ యొక్క విన్నింగ్ పర్సంటేజ్ని చూసినా కూడా సో 30-35% విన్ రేట్ మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు ఫాలో అయ్యేటువంటి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ యొక్క విన్ రేట్ని మనం గమనించినట్లయితే విన్నింగ్ పర్సంటేజ్ వాళ్ళు విన్ అయ్యే ట్రేడ్స్ పర్సంటేజ్ కంటే కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యే ట్రేడ్స్ పర్సంటేజే ఎక్కువ. అయినా కూడా వాళ్ళందరూ కూడా ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు అంటే రిస్క్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా మాత్రమే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అయి స్టాక్ మార్కెట్లో కోట్లలో రూపాయలు సంపాదిస్తున్నారండి. అంటే ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అనేది అల్టిమేట్ సక్సెస్ సీక్రెట్ ఫార్ములా ఇన్ స్టాక్ మార్కెట్ అని మనం చెప్పవచ్చండి. సో వాళ్ళందరూ కూడా ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యే కంటే ముందే, ఒక ట్రేడ్ తీసుకునే కంటే ముందే ప్రీ డిఫైన్డ్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అంటే ఒక ట్రేడ్ వాళ్ళ డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనం ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, లాస్ని యాక్సెప్ట్ చేయగలగాలి, ఎంత రిస్క్ని తీసుకోవాలి అనే విషయాన్ని ముందే డిసైడ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఆ విధంగా పెట్టుకోవడం ద్వారా తీసుకున్న ట్రేడ్ వాళ్ళ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ చిన్న లాస్ని తీసుకొని వాళ్ళు ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటారు. సో దాని ద్వారా లాసెస్ని మినిమైజ్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్ వాళ్ళ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ ఎగ్జిట్ క్రైటీరియాని బేస్ చేసుకొని మ్యాక్సిమం ప్రాఫిట్స్ని తీసుకుంటున్నారు. దాని ద్వారానే వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతున్నారు. అంటే సో స్టాప్ లాస్ని యూజ్ చేసుకొని లాసెస్ని మినిమైజ్ చేయడము అండ్ ఒక పర్టికులర్ ఎగ్జిట్ రూల్ ద్వారానే ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వడం ద్వారా ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం ద్వారా మనం సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కావచ్చు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి హౌ టు చూస్ ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ. మనం ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని ఏ విధంగా చూస్ చేసుకోవాలి లేదా ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అని మనం గమనించినట్లయితే ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ట్రేడర్స్ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీని కాపీ చేయడం ద్వారా మనం ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని చూస్ చేసుకోవచ్చు. లేదా లార్జ్ నెంబర్ ఆఫ్ చార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసి కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసి ఒక పర్టికులర్ ప్యాటర్న్ని కానీ, ఒక పర్టికులర్ మూవ్ని కానీ, ఒక పర్టికులర్ సెటప్ని కానీ ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా కూడా మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవచ్చు. ఈ రెండు మెథడ్ల ద్వారా మాత్రమే మనం ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని చూస్ చేసుకోగలుగుతాము. సో మన స్ట్రాటజీలో ఏమి ఉండాలి, మన ట్రేడింగ్ స్ట్రాటజీలో ఏమి ఉండాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టాక్ సెలెక్షన్. సో దేన్ని బేస్ చేసుకొని మనం స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి, ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని మనం స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ, ఏ క్రైటీరియా ఆధారంగా మనం ఆ స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలి. ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క హైని తీసుకోవాలా, హై బ్రేక్అవుట్ అయితే ఎప్పుడు తీసుకోవాలా, లేదా ఒక మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలా అనేది మనకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ స్టాప్ లాస్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ వస్తుంది, మనం ఎంత రిస్క్ని ఈ పర్టికులర్ ట్రేడ్లో తీసుకోగలుగుతాము అనేది మనం ప్రీడిఫైన్డ్గా ఉండాలి. సో ఆ స్టాప్ లాస్ని బేస్ చేసుకొని పొజిషన్ సైజ్ని మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే ఒక పర్టికులర్ ట్రేడ్లో ఎంత పొజిషన్స్, మన టోటల్ క్యాపిటల్లో ఎంత పొజిషన్ సైజ్తో మనం ట్రేడ్ చేయాలి. సో 10% పొజిషన్ సైజా, 15% పొజిషన్ సైజా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ట్రేడ్ నుంచి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే విషయాల్ని క్లియర్గా మనకి తెలిసి ఉండాలి. సో స్టాక్ సెలెక్షన్, ఎంట్రీ, స్టాప్ లాస్, పొజిషన్ సైజ్ అండ్ ఎగ్జిట్. సో ఈ విధంగా మనం ఒక క్లియర్ ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ట్రేడింగ్ స్ట్రాటజీ షుడ్ బి వెరీ సింపుల్. సో జనరల్గా కాంప్లెక్స్ మోర్ ఇండికేటర్స్, క్లమ్జీ చార్ట్స్ కంటే కూడా సింపుల్గా 1-2 ఇండికేటర్స్ లేదా ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీతో చేసేటువంటి సింపుల్ ట్రేడింగ్ స్ట్రాటజీలే మనకి స్టాక్ మార్కెట్లో బాగా వర్క్ అవుతాయి అండ్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీలుగా ఉంటాయి. సో మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అంటే
చాలా సింపుల్గా ఉండాలి. సక్సెస్ఫుల్ అయిన ట్రేడర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే మన ట్రేడింగ్ స్ట్రాటజీ మనకి క్లియర్గా అర్థం కావాలి అండ్ మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీని ఒక 10-year old చైల్డ్కి మనం అర్థం అయ్యేలాగా చెప్పగలగాలి. సో అంత సింపుల్ స్ట్రాటజీ ఉన్నప్పుడే మనం ఈజీగా దాన్ని ఫాలో అవ్వగలుగుతాము అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని ఒక బులిష్ ఎంగుల్ఫింగ్ ఏర్పడ్డప్పుడు మనం ఎంట్రీ తీసుకొని ఆ ఎంట్రీ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ట్రేడ్ చేయడము, లేదా ఒక సింపుల్ క్లీన్ బ్రేక్అవుట్ని బేస్ చేసుకొని ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకొని ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ట్రేడ్ చేయడము. సో ఈ విధంగా సింపుల్గా ఉన్నటువంటి ప్రాసెస్ని, సింపుల్గా ఉన్నటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీని మనం చూస్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద మెయిన్ కోర్ పాయింట్ ఆఫ్ అవర్ వీడియో వచ్చేసి సో హౌ టు క్రియేట్ బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీని కాపీ చేసుకోవడం ద్వారా లేదా డిఫరెంట్ చార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసి ఒక ట్రేడ్ సెటప్ని ఐడెంటిఫై చేయడం ద్వారా మనం ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకున్నాము. మనం ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దాన్ని బ్యాక్ టెస్ట్ చేయడం అండి. సో బ్యాక్ టెస్టింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే మనం రియల్ ట్రేడ్స్ అనేవి చేసుకోవాలి. సో ఎందుకంటే బ్యాక్ టెస్ట్ చేయడం ద్వారా మనకి మన స్ట్రాటజీ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది, రైట్? సో ఏ విధంగా బ్యాక్ టెస్ట్ చేయాలి అంటే మనం ఒక లాస్ట్ 2 to 3 years ఉన్నటువంటి చార్ట్స్ని ఐడెంటిఫై చేసుకొని మినిమం ఒక 300 to 400 చార్ట్స్ని మనం తీసుకొని మన స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఈ పర్టికులర్ చార్ట్లలో ఏ విధంగా వర్క్ అవుతుంది, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, సో ఎక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ వస్తుంది అనే విషయాలన్నింటినీ మనం ఈ బ్యాక్ టెస్ట్ చేయడం ద్వారా మనం డీటెయిల్డ్గా క్లియర్గా అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మన ట్రేడింగ్ స్ట్రాటజీ మీద మనకు ఒక క్లారిటీ రావడానికి, మన సెటప్ మీద మనకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా ఈ బ్యాక్ టెస్ట్ అనేది అవసరము. సో దీని ద్వారా మనం మన ట్రేడ్ సెటప్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, క్వాలిటీ ట్రేడ్స్ని ఐడెంటిఫై చేయడానికి, క్వాలిటీ ట్రేడ్స్ని, క్వాలిటీ సెటప్స్ని ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో బ్యాక్ టెస్ట్ అనేది కంపల్సరీ అవసరము. సో బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత రియల్ మార్కెట్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా మన స్ట్రాటజీకి సరిపోయేటువంటి ఒక స్క్రీనర్ని రెడీ చేసుకోవాలి. చార్టింగ్లో కావచ్చు లేదా ఎనీ టెక్నికల్ స్క్రీనర్ని ఆఫర్ చేసేటువంటి సైట్లలో మనం ఒక స్క్రీనర్ని తయారు చేసుకోవడం ద్వారా లార్జ్ అంటే స్టాక్ యూనివర్స్లో ఉన్నటువంటి అన్ని చార్ట్స్ని కాకుండా మన ట్రేడ్ సెటప్కి, మన ట్రేడింగ్ స్ట్రాటజీకి సూటబుల్గా ఉన్నటువంటి చార్ట్స్నే ఈ స్క్రీనర్ అనేది ఇస్తుంది. సో వాటిని మనం అబ్జర్వ్ చేసి, మాన్యువల్గా మనం అబ్జర్వ్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ సెటప్స్ని మనం ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా మనం సేమ్ ట్రేడింగ్ స్ట్రాటజీని, ఈ సేమ్ స్ట్రాటజీని మార్చకుండా ఒకే స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకున్న ఈ పర్టికులర్ స్ట్రాటజీని కంటిన్యూస్గా మార్చకుండా కన్సిస్టెంట్గా ఎలాంటి రూల్స్ని డీవియేట్ చేయకుండా ఒక 6 months మనం ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే, ఖచ్చితంగా ఫాలో అవుతూ ట్రేడ్స్ చేసినట్లయితే మనం ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాము. మన ట్రేడింగ్ స్ట్రాటజీయే బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అవుతుంది. బెస్ట్ స్ట్రాటజీ అనేది కంటిన్యూస్ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాము. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో యొక్క సమ్మరీని గమనించినట్లయితే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బెస్ట్ ఇండికేటర్ లేదా ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి వెతకడం ఆపేయండి. సో ఎందుకంటే 100% సక్సెస్ఫుల్ అయ్యే ట్రేడింగ్ స్ట్రాటజీ ఏది ఉండదు. సో వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. సో స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది అల్టిమేట్ సక్సెస్ సీక్రెట్ అండి. సో ఈ మేనేజ్మెంట్ అనేది మనం స్టాప్ లాస్ని యూజ్ చేయడము అండ్ ప్రాపర్ పొజిషన్ సైజింగ్ని తీసుకోవడం ద్వారా మాత్రమే చేసుకోగలము. నెక్స్ట్, మన నేచర్కి, మన మైండ్ సెట్కి, మన టైం అవైలబిలిటీని బట్టి మనకి సరిపోయేటువంటి సింపుల్ ట్రేడింగ్ స్ట్రాటజీని చూస్ చేసుకోవాలి. ఈ స్ట్రాటజీని కన్సిస్టెంట్గా, కంటిన్యూస్గా ఎలాంటి డీవియేషన్ లేకుండా ఒక రూల్స్ ఫాలో అవుతూ మనం ప్రాక్టీస్ చేస్తూ ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే మనం బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీని క్రియేట్ చేసుకోగలుగుతాము. కాబట్టి
బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఈజ్ మేడ్ త్రూ కంటిన్యూస్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జిక్యూషన్ వితౌట్ ఎనీ డీవియేషన్. కాబట్టి ట్రేడింగ్లో బెస్ట్ స్ట్రాటజీ అంటూ ఏది ఉండదండి. బెస్ట్ స్ట్రాటజీ అనేది మనం ఏ స్ట్రాటజీ అయితే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అదే స్ట్రాటజీ మనం ట్రేడ్ చేసేటువంటి బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా చూస్ చేసుకోవాలి అనే విషయాల గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశామండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మేము మీ కామెంట్స్కి రిప్లై ఇస్తామండి. థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.